मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అందరికీ జై బాబా అండి. సో బాబా తన యొక్క డిస్కోర్సెస్ లో 4 థింగ్స్ ఆఫ్ లాస్టింగ్ వాల్యూ అంటే 4 విషయాలు చిరకాలం విలువ ఉండే అంటే ఎప్పటికీ కూడా విలువ ఉన్న 4 విషయాల గురించి బాబా చెప్పారు. ఏంటా విషయాలంటే ద థింగ్స్ ఆఫ్ లాస్టింగ్ వాల్యూ ఫర్ ద పాత్ ఆర్ ఆధ్యాత్మిక మార్గంలో స్థిరమైన విలువ అంటే చివరి దాకా ఒకే విలువ అంటే చివరి వరకు విలువ కలిగి ఉండే విషయాలు. మొట్టమొదటిది డివైన్ లవ్ అంటే ఆ దివ్య ప్రేమ. రెండవది ఒబీడియన్స్ టు ఏ పర్ఫెక్ట్ మాస్టర్ ఆ యొక్క సద్గురువుకి విధేయత. మూడవది అబ్సల్యూట్ సిన్సియర్ అండ్ హోల్ హార్టెడ్ సర్వీస్ టు అదర్స్ అంటే పరిపూర్ణమైన సేవ అన్నమాట. త్రికరణ శుద్ధిక ఇతరులకి ఏదైతే నువ్వు సేవ చేస్తూ ఉన్నావో ఆ సేవ ఏ విధంగా ఉండాలంటే పరిపూర్ణంగా త్రికరణ శుద్ధిగా హృదయపూర్వకమైన సేవ చేయాలి ఇతరులకి. ఈ మూడోది కూడా ఈ విధమైన సేవ ఎప్పుడు చిరస్థాయిగా అండగా ఉండిపోతుంది అన్నమాట. ఎప్పటికీ కూడా అంటే సుస్థిరంగా దాని విలువ కలిగి ఉంటుంది ఎప్పటికీ. The true renunciation of all worldly things, leaving no room for thoughts other than God, the only reality. నాలుగోది ఏంటంటే నిజమైన పరిత్యాజం అంటే ఏంటది మొత్తం ఈ ప్రాపంచిక విషయాలన్నిటినీ వదిలేసి ఏ విధమైన ఆలోచనలు భగవంతుడు తప్ప మిగతా ఏ ఆలోచనలు లేనివాడై ఉంటే అది సత్యం అన్నమాట. అదే సత్యం, అది నిజంగా పరిత్యజించడం అన్నమాట. అంటే మొత్తం ఆ వైరాగ్యానికి మూలం అది. అంటే ఇప్పుడు మనం 4 విషయాల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిది దివ్య ప్రేమ, రెండవది ఆయన యందు ఆ సద్గురువు యందు విధేయత, మూడవది పరిపూర్ణమైన త్రికరణ శుద్ధిగా హృదయపూర్వకంగా ఇతరులకు చేసే సేవ, నాలుగవది నిజమైన పరిత్యాగము అంటే నువ్వు ఆ పరిత్యాగం చేస్తున్నావు. నిజమైన పరిత్యాగం ఏదైతే నువ్వు మొత్తం అన్నిటినీ వదిలేస్తున్నావో నిజంగా పూర్తిగా సంపూర్ణంగా అంటే మొత్తం ఏ విధంగా వదిలేయాలి నువ్వు ఆ విధంగా ఆలోచనలు కూడా లేనివాడై ఆ పరిత్యాగం ఏ విధంగా ఉండాలంటే ఆలోచన లేనివాడై ఏ విధమైన ఆలోచనలు లేనివాడై ఆ పరిత్యాగం ఉండాలన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ ట్రూ రినౌన్సియేషన్ ఆఫ్ ఆల్ వరల్డ్లీ థింగ్స్ అంటున్నారు బాబా. సో ఈ 4 విషయాలు మాత్రం ఎప్పుడూ కూడా చిరకాలము వీటి యొక్క విలువ ఉంటుంది. అంటే ఎప్పటికీ కూడా వీటి విలువ ఆ విధంగా మొదట ఎలా ఉందో విలువ అలాగే ఉంటుంది అన్నమాట. వాటి విలువ తరిగిపోనివి అన్నమాట ఇవి. అయితే దీని గురించి చెప్తున్నారు ఇప్పుడు. డివైన్ లవ్ మొట్టమొదటిది డివైన్ లవ్ అని చెప్పారు. ఆ దివ్య ప్రేమ అన్నమాట. ఆ దివ్య ప్రేమ ఏంటి అని అంటూ డివైన్ లవ్ ఇస్ ప్యూర్లీ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ టు మ్యాన్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద రిచెస్ట్ ఆఫ్ ఆల్ గిఫ్ట్స్ ఆన్ ఎర్త్ ఆర్ ఇన్ హెవెన్, but it is indeed so rare that very very few are blessed with it. ఆ దివ్య ప్రేమ అనేది ఆయన భగవంతుడు మనిషికి ఇచ్చిన ఒక కానుక. ఆయన మనకు బహుమానం ఇచ్చాడు అనమాట, ఒక బహుమానం. ఈ ప్రపంచంలో ఉన్న బహుమానాలన్నింటిలో కూడా అతి ఘనమైనది గొప్పది అన్నమాట ఆ దివ్య ప్రేమ అనేది. అంటే ఏ ప్రపంచంలో ఇంకా వేరే ఏ బహుమానం ఇచ్చినా కానీ ఈ దివ్య ప్రేమ అనే బహుమానంతో అవి సరిజాలవన్నమాట. వాటికి సాటి లేదు. ఆ దివ్య ప్రేమకి సాటి లేనిదై ఉందన్నమాట. అన్నిటికన్నా చాలా గొప్పది దివ్య ప్రేమ. ఈ భూమిపై కానీ ఆ స్వర్గంలో కానీ ఏ వస్తువులు అన్ని వస్తువుల్లోకి గొప్ప బహుమతి అన్నమాట. అది ఎంత అరుదంటే చాలా కొద్ది మంది ఆశీర్వదింపబడిన వాళ్ళకి మాత్రమే ఆ దివ్య ప్రేమ దక్కుతుంది. ఫ్యూ ఆర్ వెరీ బ్లెస్డ్, ఆశీర్వదింపబడిన వాళ్ళకి మాత్రమే వాళ్ళకి దక్కుతుంది. ఇట్ ఈస్ బియాండ్ ఆల్ ప్రేయర్స్, బియాండ్ ఆల్ విషింగ్ అండ్ విల్లింగ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మ్యాన్. అది ఆ మొత్తం అన్ని మనం ప్రార్థన చేస్తే లభించదు, మన ప్రార్థన వల్ల మనకి లభించదు అనమాట. అది ప్రార్థనలు కానీ మనం ఏదో మనకి కోరికలకి మనకి ఇష్టాలకి అతీతమైందనమాట అది ఈ దివ్య ప్రేమ అనేది. అంటే నువ్వు కోరితే మనం కోరినంత మాత్రాన
దివ్య ప్రేమ లభించదు. మనం ఇచ్చించినంత మాత్రాన ఆ దివ్య ప్రేమ లభించదు. మనం ప్రార్థించినంత మాత్రాన ఆ దివ్య ప్రేమ లభించదు. ఈ ప్రార్థనలకి, ఈ కోరికలకి, ఈ ఇష్టాలకి, నీ ఇచ్చకి, వీటన్నింటికి ఆవలనున్నది ఆ దివ్య ప్రేమ. సో అటువంటి దివ్య ప్రేమ నీకు మనం కలగాలంటే, ఆ దివ్య ప్రేమ మనం పొందాలంటే మనం ఆశీర్వదింపబడి ఉండాలి. ఇది ప్రపంచంలో ఎవరు ఇవ్వలేని అతి గొప్ప బహుమతి అని చెప్పేసి బాబా అన్నారు. అంటూ ఆ తర్వాత ఏం చేశారంటే, రెండో విషయం, మొట్టమొదటిది దివ్య ప్రేమ అన్నాం. రెండోది ఏం చేస్తున్నారు, ఒబీడియన్స్ టు ఏ పర్ఫెక్ట్ మాస్టర్. అంటే ఒబీడియన్స్ అంటే విధేయత. ఆ సద్గురువు యందు విధేయత ఏదైతే మనం చూపిస్తూ ఉన్నామో, ఆ సద్గురువుకి సంపూర్ణంగా విధేయులమై ఉంటామో, అది నిజంగా అది కూడా చిరస్థాయిగా ఉండిపోతుంది అన్నమాట. ఎప్పుడూ కూడా అది నిత్య విలువ కలిగినది అనమాట. ఆ విధంగా ఆ సద్గురువు యందు ఆ విధేయత చూపడం. ఆ సద్గురువు యందు విధేయత ఏ విధంగా ఉండాలయ్యా అంటే, కాంటాక్ట్ విత్ పర్ఫెక్ట్ మాస్టర్ ఈస్ నెవర్ ఈక్వల్లీ అవైలబుల్ టు ఆల్ మెన్ ఎట్ ఆల్ టైమ్స్. ఆ సద్గురువు యొక్క సంపర్కం అందరికీ లభించదు అనమాట. ఆ సద్గురువు యొక్క సాంగత్యం ఎవరికి, అది అందరికీ లభించనిది. అంటే అదేదో సమానంగా ప్రతి మనిషికి సమానంగా లభించేస్తుందని అనుకుంటాం మనము సద్గురువు యొక్క సాంగత్యం. కానీ సద్గురువు యొక్క సాంగత్యం అందరికీ లభించనిది. అప్పుడు లభించదన్నమాట అందరికీ కూడా. It is only the really fortunate ones who come across a perfect master during their lifetime, and the few most fortunate ones who live their lives in obedience to him. చాలా కొద్ది మంది అదృష్టవంతులు మాత్రమే ఆ సద్గురువు యొక్క దర్శనం కలుగుతుంది తమ జీవితంలో. కొద్ది మందికి అయితే ఆ సద్గురువు యొక్క దర్శనం కూడా కలగదు. అయితే చాలా కొద్ది మంది అదృష్టవంతులకు మాత్రమే ఆ సద్గురువు యొక్క, ఆయన యొక్క దాన్ని ఏమంటారంటే దర్శనం కలుగుతుంది. అటువంటి దర్శనము కలిగిన అదృష్టవంతుల్లో బహు కొద్ది మంది అదృష్టవంతులకు మాత్రమే ఆయనకు విధేయత చూపించే యోగ్యత లభిస్తుంది. అది ఒక యోగ్యత అనమాట. అది నిజంగా ఆయనకి విధేయత చూపించే యోగ్యత లభించడం, సద్గురువుకి విధేయత చూపించే యోగ్యత లభించడం అనేది చాలా 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 అరుదనమాట. సో the perfect master Jalaluddin Rumi says that one moment passed in the company of a saint is infinitely better than 100 years of sincere prayers and penance. ఆ జలాలుద్దీన్ రూమీ, ఆ సద్గురువైన జలాలుద్దీన్ రూమీ ఈ విధంగా అంటున్నారట. ఏంటంటే, ఒక్క క్షణము ఆ గురువు యొక్క సమక్షంలో ఒక్క క్షణము గడిపినా అది 100 సంవత్సరాల పాటు ప్రార్థన తపస్సు చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అంటే 100 సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేయడం కన్నా, 100 సంవత్సరాలు నువ్వు దాన్ని ఏమంటారంటే 100 సంవత్సరాలు నువ్వు తపస్సు చేయడం కన్నా, ఆ సద్గురువు యొక్క సమక్షంలో ఒక్క క్షణం గడిపినా అది ఎంతో ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. అంత గొప్పది ఆ సద్గురువు యొక్క సమక్షంలో గడిపిన ఆ ఒక్క క్షణ సమయము, అంత గొప్పదన్నమాట. రిమెంబర్, he refer only to saints. The least you can say about a perfect master is that he is the maker of the saints. అంటే ఇందాకలా పాపం ఆయన, నేను ఆ సద్గురు అనే మాట వాడాను. సెయింట్స్ అంటే మహాపురుషులు, సత్పురుషుల యొక్క సాంగత్యం ఒక్క క్షణం కలిగిన నువ్వు 100 సంవత్సరాలు తపస్సు చేసినంత ఫలితము, 100 సంవత్సరాలు ప్రార్థించినంత ఫలితము. నేను గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ ఓన్లీ నేను ఇక్కడ ఒక సత్పురుషుడు గురించే మాట్లాడుతున్నాను. ఇటువంటి సత్పురుషులను తయారు చేసేవాడే సద్గురువు. ఇంకా సద్గురువు యొక్క సమక్షంలో ఒక్క క్షణం గడిపితే ఇంకెంత అదృష్టవంతులో ఆలోచించండి అంటున్నాడు జలాలుద్దీన్ రూమీ. చూడండి, అంటే నేను ఇప్పటిదాకా సెయింట్స్ గురించే మాట్లాడాను, సత్పురుషుల గురించే మాట్లాడాను, మహాత్ముల గురించే మాట్లాడాను. వాళ్ళ సమక్షంలో ఒక్క క్షణం గడిపితే 100 సంవత్సరాల తపస్సుతో సమానం. కానీ అటువంటి అనేక మంది మహాత్ములను ఒక సద్గురువు తయారు చేస్తాడు. మరి సద్గురువు సమక్షంలో గడిపితే ఇంకెంత విలువ ఉంటుందో ఆలోచించండి అంటున్నారన్నమాట ఆయన. నెక్స్ట్, ఈ 2 పాయింట్స్ గురించి బాబా ఈ విధంగా ఎలాబరేట్ చేస్తూ 3వ పాయింట్ గురించి సెల్ఫ్లెస్ సర్వీస్, అంటే నిస్వార్థమైన సేవ.
అండ్ ట్రూ రినౌన్సియేషన్ అంటే నిజమైన పరిత్యాగం అనేది, అంటే దానికి అంటే నిజమైన మనం మొత్తం అన్నిటినీ ఆ ఆ పరిత్యాగం ఏదైతే ఉందో అది నిజమైన పరిత్యాగం ఏ విధంగా ఉంటుంది, ఆ నిస్వార్థ సేవ అనే విషయానికి అని చెప్తూ సెల్ఫ్లెస్ సర్వీస్ ఆ నిస్వార్థ సేవ, ట్రూ రినౌన్సియేషన్ నిజమైన పరిత్యాగము, ఆర్ ఓపెన్ టు ఆల్ బట్ పాసిబుల్ ఓన్లీ టు ట్రూ హీరోస్ అమంగ్ మెన్. అంటే అందరికీ అందరికీ అవకాశం ఉన్నా కానీ ఈ సెల్ఫ్లెస్ సర్వీస్ చేయడం అంటే నిస్వార్థ సేవ చేయడానికి నిజంగా ఈ మొత్తం అన్ని పరిత్యజించడానికి అందరికీ అవకాశం ఉన్నా కానీ కొద్ది మంది మాత్రమే హీరో అవుతారన్నమాట మన పురుషుల్లో. అంటే ఉత్తమం అంటే వాళ్ళు కొద్ది మంది మాత్రమే కథానాయకులు ఉంటారన్నమాట, వాడు వీరులు ఉంటారు ఆ మొత్తం మనుషుల్లో. ఆ వాళ్ళు నిజంగా ఈ పరిత్యాగం చెయ్యడము, ఆ విధంగానే ఈ విధంగా నిస్వార్థ సేవ చేయడం అందరికీ సాధ్యం కాదు, కొద్ది మంది వీరులకు మాత్రమే అది సాధ్యము. వాడు అటువంటి వాడు వీరుడు అనబడుతున్నాడు. ఇక్కడ చూడండి బాబా అన్న మాట ఏంటంటే ట్రూ హీరోస్, వాడు వీరుడు, వాడు కథానాయకుడు అన్నమాట. వాడు వాడు ఆ సేవ చేసేవాడు, ఆ పరిత్యజించేవాడు కథానాయకుడు, ఎప్పుడు కూడా హీరో అనమాట. వాడు ఎప్పుడు కూడా వీరుడు. నిజం అది వీరులకే సాధ్యము. అందుకనే మనం వీరత్వం అంటే కత్తి తిప్పేయడం కాదు, వీరత్వం అంటే ఇదన్నమాట, నిస్వార్థమైన సేవ, నిజమైన పరిత్యాగము, అది వీరత్వం అన్నమాట. అది బాబా దాని గురించి ట్రూ హీరోస్ అమంగ్ మెన్ అంటే దాని గురించి చెప్తూ ఉన్నారు బాబా దాని గురించి అంటూ. ఫర్ దోస్ టు హూమ్ any of the above four which constitutes the essential marrow of an aspirant of the path is not possible, the last and least best thing is to take recourse to the bare bones of one's religion and lives one's life in accordance with it. ఎవరైతే ఈ పైన చెప్పిన 4 విధాలుగా వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చెయ్యలేకపోయిన పక్షంలో, అంటే చూడండి, అంటే దివ్య ప్రేమ పొందలేకపోయిన పక్షంలో, ఆ సద్గురువు యొక్క సాంగత్యం లభించిన పక్షంలో, నిస్వార్థ సేవ నిజమైన పరిత్యాగము ఈ రెండు వాళ్ళకి సాధ్యం కాని పక్షంలో, బాబా చెప్తున్నారు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ 4 మార్గాల్లో కూడా వాళ్ళు వెళ్ళలేని పక్షంలో, వాళ్ళు చిట్ట చివరిగా అన్నిటికన్నా కనికిష్టంగా అన్నమాట, అన్నిటికన్నా అదేంటంటే ఇంకా అదే ఆఖరి విషయం అన్నమాట. అదేంటంటే వాళ్ళు తమ యొక్క మతాన్ని తమ ఏ మతంకి చెందిన వారై ఉన్నారో ఆ మతము యొక్క భావాన్ని, ఆ మతం యొక్క జీవనాన్ని వాళ్ళు చివరి వరకు ఆచరించాలి. అంటే ఈ పైన చెప్పిన 4 మార్గాలు వాళ్ళకి ఎవరికైతే సాధ్యం కాలేదో, ద లాస్ట్ అండ్ లీస్ట్ బెస్ట్ థింగ్, ఇక్కడ బాబా అంటున్నారు ద లాస్ట్ అండ్ లీస్ట్ బెస్ట్ థింగ్ అని, అంటే లాస్ట్ చిట్ట చివరిది, ఆ తర్వాత లీస్ట్ బెస్ట్ థింగ్ అంటే అన్నిటికన్నా దానికి ఏమిటంటే దాన్ని ఎలాగ చెప్తారంటే కనీసం అంటే అతి తక్కువ ఉత్తమమైన విషయం అన్నమాట ఇది. అంటే దాన్ని మతాన్ని ఆశ్రయించడం అన్నమాట. మతాన్ని ఆశ్రయించి అంటే బేర్ బౌన్స్ అని అంటే అర్థం ఏంటి, మొత్తం అన్నింటినీ వదిలేసుకుని మతాన్ని మాత్రమే పట్టుకుని వేలాడడం. ఆ మతాన్ని పట్టుకుని వేలాడడమే ఉత్తమమైన విషయము అని చెప్పారు సన్నారు. ఈ 4 నీకు సాధ్యం కాని పక్షంలో. అయితే ఇక్కడ ద బెస్ట్ థింగ్ ఫర్ ద మండలి ఈస్ టు ఒబే మీ అండ్ టు గో ఆన్ ఒబేయింగ్ మీ టు ద లాస్ట్. అంటే అయితే మండలి వారికి మాత్రము ఖచ్చితంగా వాళ్ళకి నాకు నా ఎడల విధేయత చూపించడం ఒక్కటే శరణ్యం, ఇంక వేరేది ఇంకే మార్గం లేదు. అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం మండలి వారికి ఏంటంటే నేను ఏదైతే చెప్పానో నా యందు విధేయత చూపడమే వాళ్ళకున్న మార్గం. వాళ్ళ చిట్ట చివరి వరకు నా యందు విధేయత చూపిస్తూ ఉండాలి. ఐ నో హౌ డిఫికల్ట్ దట్ ఈస్, నాకు తెలుసు అది చాలా కష్టమైన పని అని నాకు తెలుసు. ఐ డు నాట్ ఆఫెన్ ఒబే మీ మై సెల్ఫ్, నాకు నేనే ఎప్పుడు విధేయుణ్ణి కాదు. బాబా చెప్తున్నారు తనకి తాను ఎప్పుడు విధేయుడు కారట, కానీ అటువంటిది మండలి వారందరినీ తనకి విధేయులుగా ఉండమంటున్నారు బాబా. బట్ ఈవెన్ ఇఫ్ ఎ ఫ్యూ అమంగ్ యూ సక్సీడ్ ఇన్ రియల్లీ ఒబేయింగ్ యువర్ బాబా, యూ విల్ ఇండీడ్ మేక్ హిమ్ ట్రూలీ గ్రేట్. మీలో చాలా చాలా కొద్ది మంది అయినా సరే మీరు
బాబా యందు విధేయత చూపించడంలో సఫలులైతే మీరు బాబాని చాలా గొప్పవాళ్ళు చేసేసినట్టే ఆ బాబాని అని చెప్తూ, బాబా అంటే తన యొక్క ఆ విధేయతానుసారం ఏదైతే ఉందో తన మండలి వారికి బాబా చెప్తున్నారనమాట. ఏదైతే మీరు విధేయత చూపించాలో ఆ విధేయత ఏ విధంగా ఉండాలి అనేది బాబా ఈ విషయం చెప్పారు. చెప్తున్నప్పుడు బాబా ఇక్కడ అన్క్వశ్చనింగ్ ఒబీడియన్స్ అంటే ప్రశ్నించని విధేయత అనే విషయం గురించి బాబా వాళ్ళ ఆ విషయం గురించి చెప్తున్నారు. అంటే నేను జీసస్ క్రైస్ట్ కింద వచ్చినప్పుడు బాబా ఏమన్నారంటే, నేను జీసస్ క్రైస్ట్ కింద వచ్చినప్పుడు ఇక్కడ ప్రేమ మరియు అన్క్వశ్చనింగ్ ఒబీడియన్స్ అంటే ప్రశ్నించని విధేయత. ఏ విధంగా ఇంకా ఆ విధేయతలో ప్రశ్న ఉండదన్నమాట, ఇంకా వేరే ప్రశ్న ఏమి ఉండదు. ఆ ప్రశ్నించని విధేయత అన్నమాట పూర్తిగాను. అంటే ప్రేమ గురించి నొక్కి చెప్పారు. మరియు ఏ విధమైన ప్రశ్నించని విధేయత అంటే ఏ విధంగా అంటే వాళ్ళు ఎంత విధేయతకు విధేయులై ఉన్నారంటే జీసస్ క్రైస్ట్ కింద వచ్చినప్పుడు ఒక్క ప్రశ్న కూడా లేదు వాళ్ళకన్నీ కూడా. అంతా క్రైస్ట్ ఏం చెప్పారో అదే చేశారు వాళ్ళు. సో ఇది బాబా ఏమన్నారంటే స్నేహము, రిఫరింగ్ టు దెమ్ యాజ్ ఫ్రెండ్షిప్ ఇన్ హిస్ ఇన్కార్నేషన్ as Jesus. Baba also stressed love and unquestioning obedience, reference to them as friendship. ఇక్కడ బాబా చెప్పిన విషయం ఏంటంటే ఫ్రెండ్షిప్ అనే మాటని బాబా వాడారు. అప్పుడు అన్నారు, బాబా అంటున్నారు, యు ఆర్ మై ఫ్రెండ్స్ ఇఫ్ యు డూ వాట్స్ ఎవర్ ఐ కమాండ్ యూ. మీరు నా స్నేహితులు. నేను అక్కడ జీసస్ క్రైస్ట్ చెప్పారు తన యొక్క శిష్యులతో ఏంటంటే, మీరు నా స్నేహితులు, నేను ఏదైతే మీకు ఆజ్ఞ ఇస్తానో ఆజ్ఞను కానీ మీరు పాటించినట్లయితే మీరు నా స్నేహితులే అని అన్నట్ట జీసస్ క్రైస్ట్. అంటే అంటూ జీసస్ క్రైస్ట్ మళ్ళీ ఇంకో మాట కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. హీ దట్ హ్యాత్ మై కమాండ్మెంట్స్ అండ్ కీపెత్ దెమ్ హీ ఈస్ దట్ లవ్ మీ. అంటే నా ఆజ్ఞల్ని కలిగి ఉండి మరియు వాడిని నా ఆజ్ఞల్ని ఎప్పుడైనా నా ఆజ్ఞలు ఏదైతే కలిగి ఉండి వాడి ఆజ్ఞలని కాపాడుతూ ఉంటాడో అతను నన్ను ప్రేమిస్తాడు, అతన్ని నేను ప్రేమిస్తాను. అంటే నేను అతన్ని ప్రేమిస్తాను అని చెప్తున్నారు. అంటే ఆయన ఏదైనా జీసస్ క్రైస్ట్ ఏదైనా ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞల్ని పాటించి ఆ ఆజ్ఞల్ని ఎప్పుడూ కూడా ఆజ్ఞకి విధేయుడై బద్ధుడై ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా నేను నిన్ను ప్రేమిస్తాను అని చెప్పేసి జీసస్ క్రైస్ట్ అన్నట్ట. అదే విధంగా ఇఫ్ ఎనీవన్ లవ్ మీ హీ విల్ కీప్ మై వర్డ్స్ అండ్ మై ఫాదర్ విల్ లవ్ హిమ్ అండ్ వీ విల్ కమ్ ఆన్ టు హిమ్ అండ్ మేక్ అవర్ అబౌడ్ విత్ హిమ్. అంటే ఇప్పుడు ఎవరైనా సరే నన్ను ప్రేమించినట్టయితే నా యొక్క మాటలను వాడు పాలిస్తున్నట్టయితే, అంటే ఆయన చెప్పిన ఆజ్ఞలన్నిటినీ వాడు పాటిస్తున్నట్టయితే అండ్ మై ఫాదర్ విల్ లవ్ హిమ్, నేనే కాదు నా తండ్రి కూడా నా తండ్రి అంటే యెహోవా, ఆయనను కూడా నిన్ను ప్రేమిస్తాడు. ఆయన కూడా ప్రేమించి మేమిద్దరం కూడా, నేను యెహోవా ఆయన ఇక్కడ అంటున్నారు, వి విల్ కమ్ ఆన్ టు హిమ్, ఆయనలో అంటే మేమిద్దరం కూడా ఆయనలో మేక్ అవర్ అబోర్డ్ విత్ ఇన్ హిమ్, ఆయనలో జీవించడానికి మేమిద్దరం కూడా వస్తాం అంటున్నారు. నేను నా తండ్రి అంటే ఇద్దరికి ఏం తేడా ఏం లేదు. మేనిఫెస్ట్ అండ్ అన్మానిఫెస్ట్ గాడ్ అన్నమాట ఇక్కడ. అంటే వ్యక్తీకరించబడిన భగవంతుడు, ఆయన అవ్యక్త భగవంతుడు అన్నమాట. ఆ ఇద్దరు వ్యక్తము అవ్యక్తమైన భగవంతుడు నీలోనే నివసిస్తాడు. ఒక్కసారి నువ్వు భగవంతుడిని చూడండి అది ఎంత డీపర్ మీనింగ్ ఉందో. ఒక్కసారి నువ్వు భగవంతుణ్ణి ఆయనను కానీ నమ్మి ఆయన యొక్క ఆజ్ఞానుసారంగా నువ్వు నడుచుకున్నట్టయితే, నీ సద్గురువుని ఆజ్ఞానుసారంగా నువ్వు నడుచుకున్నట్టయితే ఆయన నిన్ను ప్రేమిస్తాడు, నీ గురువు నిన్ను ప్రేమిస్తాడు. అదేవిధంగా ఎవరైనా ప్రేమించేటప్పుడు ఆయన యొక్క ఆజ్ఞలని పాటించినప్పుడు ఆ భగవంతుడు, వ్యక్తము అవ్యక్తమైన భగవంతుడు తనలోనే ఉంటాడనమాట అక్కడ. అంటే జీసస్ క్రైస్ట్ ఎంత గొప్పగా చెప్పాడో మనకు చూడండి. ఆయన చెప్పిన కమాండ్మెంట్స్ గురించి ఆయన చెప్తున్నారనమాట. అంటే ఎంత గొప్పగా, అంటే నువ్వు ఎవరైతే నా ఆజ్ఞలను పాటిస్తారో వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నట్టే వాళ్ళల్లో నేను నివసిస్తాను, నేనే కాదు నా తండ్రి కూడా నివసిస్తాడు అంటున్నారు అనమాట. సో ఈ విధంగా చెప్పారు.
సో ఈ విధంగా ఈ విషయం గురించి చెప్పేటప్పుడు బాబా మొహమ్మద్ గురించి కూడా చెప్తున్నారు. సో బాబా మహమ్మద్ గురించి చెప్తూ ఒక్క నిమిషం, 1 second. Yeah, God said, in no way does my servant, in no way does my servant, 1 second. In no way does my servant so draw nigh me as when performing those duties which I have imposed on him. And my servant continues to draw near to me through works of supererogation, supererogation. Okay, supererogation until I love him. అంటే ఆ భగవంతుడు ఇలా అంటున్నాడు, అంటే మహమ్మద్ ఇలా అంటున్నారు ఆయన, అంటే నా యొక్క ఎవరైతే నా సేవకుడు ఎప్పుడూ కూడా నన్ను ఆకర్షించడానికి కోసం నేను ఇచ్చిన పనులు చెయ్యడు. ఆయన నన్ను ఆకర్షించడానికి ఆయన ప్రదర్శించడు. నేను ఇచ్చిన పనుల గురించి నేను ఆయనకి ఏవైతే విధులు ఇచ్చానో ఆ విధులనే ఆయన ప్రదర్శించడు. నా సేవకుడు నేను ఆయనని ప్రేమించేంత వరకు, ఆయనను ప్రేమించేంత వరకు, నేను ఆయనను ప్రేమించేంత వరకు, అంటే ఆ సేవకుణ్ణి ప్రేమించేంత వరకు, భగవంతుడు ఆ సేవకుణ్ణి ప్రేమించేంత వరకు ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే, ఆయనకి ఏదైతే ఆయనకి ఆయన తన కర్తవ్యము కంటే అధికమైన ఆ బరువునంతా కూడా మోస్తూ ఉంటాడు ఆయనను ప్రేమించే వరకు. అంటే అంటే ఎవరైతే ఈ సేవకుడు ఉంటాడో భగవంతుడు నిర్దేశించిన దానికన్నా ఇంకా ఎక్కువ బరువును మోస్తూ తలకెత్తుకుంటాడు అన్నమాట. అది ఆయన ఇవ్వకపోయినా భగవంతుడి యొక్క భారమును ఆయన సంపూర్ణంగా తీసుకుంటాడు అని అర్థం అన్నమాట. ఇక్కడ ఆయన పూర్తిగా సంపూర్ణంగా భగవంతుడి యొక్క భారాన్ని తన మీద వేసుకుంటాడు అన్నమాట. పూర్తిగా భగవంతుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞ యొక్క భారాన్ని అంతా తన మీదే వేసుకుంటాడు ఆయన అంటే ఇది బాబా చెప్పిన విషయాలు ఇవన్నీ. అంటే ఎప్పటిదాకా వేసుకుంటాడు ఆ భారాన్ని అంతా? ఆ భగవంతుడు ఈ సేవకుడిని ప్రేమించేదాకా ఆ భారం అంతా వేసుకుంటాడట. అయితే అండ్ వెన్ ఐ లవ్ హిమ్, నేను ప్రేమించడం ప్రారంభించినట్టయితే, అంటే భగవంతుడు ఒక్కసారి తన యొక్క సేవకుడిని ప్రేమించినట్టయితే, అంటే ఆ ప్రేమించడం ప్రారంభిస్తే, ఆ సద్గురువు తన యొక్క శిష్యుణ్ణి ప్రేమించడం ప్రారంభిస్తే, భగవంతుడు తన ప్రేమికుడిని ప్రేమించడం ప్రారంభిస్తే, ఐ యామ్ ఈజ్ హియర్, అంటే ఈ ప్రేమికుడి యొక్క వినికిడి, అంటే ప్రేమికుడు ఏదైతే వింటాడో అదంతా భగవంతుడే అవుతాడు. ఐ యామ్ ఈజ్ హియర్ అంటే అతను ఆ హృదయపూర్వకంగా నువ్వు నిర్వర్తించినప్పుడు నీకేమవుతుంది? ఆ విధులనన్నిటిని నువ్వు నిర్వర్తిస్తూ ఉంటే, ఆ హృదయపూర్వకంగా నిర్వర్తిస్తూ ఆ భగవంతుడు నిన్ను ప్రేమించేటట్టు చేసుకున్నావు అనుకో. ఎప్పుడైతే భగవంతుడు నిన్ను ప్రేమించేటట్టు చేసుకుంటే నీ మాటలు భగవంతుడే అవుతాడు, నీ చేతులు భగవంతుడే అవుతాడు, నువ్వు వినడం కూడా భగవత్ తత్వమే వింటావు, ఇంకేం ఇంకా భగవంతుడినే వింటావు. అంటే నీ చెవులు ఆయనే అవుతాడు, నీ నాలుక ఆయనే అవుతాడు, నీ చెయ్యి ఆయనే అవుతాడు. అది వాళ్ళు చెప్తున్నారనమాట, ప్రొఫెట్ మహమ్మద్ చెప్పారు. అంటే ఇలా అంటూ సో ప్రొఫెట్ మహమ్మద్ ఈ విధంగా అన్నాడు. ఇది చెప్తూ ప్రొఫెట్ మహమ్మద్ ఏమన్నారంటే, ద ప్రొఫెట్ మహమ్మద్ సెడ్ దట్ ట్రస్ట్ అండ్ ఒబీడియన్స్ ఇన్ గాడ్ బ్రింగ్స్ లాంగింగ్ అండ్ లవ్ ఫర్ గాడ్. ఈ యొక్క ఆ భగవంతుడి యందు విశ్వాసము, ఆయన యందు విధేయత, అది ఏం చేస్తుందంటే భగవంతుడిని వాంఛించేటట్టు చేస్తుంది. ఆ తర్వాత ఈ వాంఛ భగవంతుడిని ప్రేమించేటట్టు చేస్తుంది. ఆ తర్వాత అండ్ ఐడెంటిఫికేషన్ విత్ గాడ్, ఆ తర్వాత నిన్ను నువ్వు భగవంతుడితో గుర్తెరుగుతావు. అంటే
నువ్వు భగవంతుడివి అని తెలుసుకుంటావు అన్నమాట. నిన్ను నువ్వు భగవంతుడితో గుర్తెరుగుతావు. ఐడెంటిఫికేషన్ అన్నమాట. అంటే నువ్వు నువ్వేం చేస్తావు? నువ్వు ఆ తదాత్మీకరణం అయిపోతావు భగవంతుడిలో. సో అది చెప్తున్నారు బాబా, అది అంటున్నారు అనమాట. ఆ యొక్క మహమ్మద్ ప్రవక్త యొక్క ఇది చెప్తూ బాబా, ఆయన మహమ్మద్ ప్రవక్త యొక్క ఆయన ఆ కోట్ని చెప్తున్నారు. అంటూ బాబా ఏమంటారంటే, ఐ వాంట్ లవ్ నథింగ్ ఎల్స్. నాకు కావాల్సింది ఇప్పుడు నాకు కావాల్సింది మీ ప్రేమ ఒక్కటే, ఇంకేమీ కాదు. లవ్ మీ అండ్ లెట్ గాడ్ లవ్ us. మీరు నన్ను ప్రేమించినట్టయితే భగవంతుడు మనల్ని ప్రేమిస్తాడు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. అదే నాకు కావాలి. వెన్ యు లవ్ బాబా, గాడ్ విల్ లవ్ యూ. మీరు బాబాని ప్రేమించినట్టయితే భగవంతుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. అండ్ గాడ్స్ లవింగ్ మీన్స్ ఎవ్రీథింగ్. భగవంతుడి యొక్క ప్రేమ అంటే సర్వము, ఇంకా అంతా అదే. అంటే అంతా అంటే భగవంతుడి ప్రేమ, భగవంతుడు నిన్ను ప్రేమించడం అంటే ఏంటి? ఇంక మొత్తం అంతా అయిపోయిందన్నమాట. ఇంక అంతా అదే, అదంతా అదే అని చెప్పేసి ఇక్కడ బాబా ఆయన ఒక విషయాన్ని కోట్ చేస్తారు. చాలా అద్భుతమైన కోట్ అండి ఇది. ఏంటంటే, ఒబీడియన్స్ ఈస్ గ్రేటర్ దాన్ లవ్. ఒబీడియన్స్ అంటే విధేయత. విధేయత ప్రేమ కన్నా చాలా గొప్పది. విధేయత. లవ్ ఈజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ ద బిలవెడ్ టు ద లవర్. ప్రేమ అనేది ఆ యొక్క ప్రియతముడు ఆయన ఇచ్చిన బహుమానం తన ప్రేమికుడికి. అంటే మనందరం ప్రేమికులం, ఆయన ప్రియతముడు. ఆ ప్రియతముడు మనకిచ్చిన బహుమానం ఆ ప్రేమ. Whereas obedience is an offering from the lover to the beloved and accept any hardship and sacrifice. అయితే ఒబీడియన్స్, విధేయత అంటే నువ్వు ఆయన మనకిచ్చిన బహుమానం ఏంటి? భగవంతుడు మనకిచ్చిన బహుమానం ఏంటి? ప్రేమ. మనము ఆయనకి నైవేద్యంగా సమర్పించడం. మనకేం సమర్పిస్తున్నాం? మన విధేయత. నువ్వు భగవంతుడికి, అందుకని మనం నైవేద్యం పెడుతూ ఉంటాం. మనం భగవంతుడికి రోజు నైవేద్యం పెడుతూ ఉంటాం. ఆయన మనకు ప్రేమ ఇచ్చాడు, కానీ మనం నైవేద్యం పెడుతున్నాం. ఆ నైవేద్యం ఏంటంటే మన విధేయతే నైవేద్యం. నైవేద్యంగా మనం ఆ విధేయత మనం ఇస్తున్నాం అన్నమాట భగవంతుడికి. ఆ నైవేద్యంగా విధేయతను సమర్పిస్తున్నప్పుడు నువ్వు ఏ కష్టమైనా సరే, ఏ త్యాగమైనా సరే రెండిటికి సిద్ధంగా ఉండాలి. కారణం నువ్వు నైవేద్యం పెట్టుకుంటున్నావు. నువ్వు ఆఫరింగ్ అన్నమాట. నువ్వు నైవేద్యం కదా అది. ఆ నైవేద్యం నువ్వు ఇచ్చే నైవేద్యం నీ విధేయత. ఆ విధేయత నైవేద్యంగా ఉన్నప్పుడు నువ్వు ఆయనకు ఆఫర్ చేస్తున్నావు అన్నమాట. ఒబీడియన్స్ ఈజ్ సరెండరెన్స్ ఆఫ్ లవ్ టు ద లవర్, ఇన్ విచ్ ద విష్ ఆఫ్ ద బెలవెడ్ బికమ్స్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద లవర్. ఒబీడియన్స్ అంటే విధేయత. అంటే ఆ విధేయత ఏం చేస్తున్నావు? నువ్వు నీ యొక్క ప్రేమని ఆయనకి సరెండర్ చేసేస్తున్నావు ఆయనకి. అంటే నువ్వు మళ్ళీ తిరిగి నువ్వు ప్రేమను ఏం చేస్తున్నావు? నువ్వు ప్రేమను ఏం చేస్తున్నావు అంటే నువ్వు సమర్పణ చేస్తున్నావు. ఆ ప్రేమని, ఏదైతే నీకు ప్రేమ నీకు ఆయన ప్రేమ ఏదైతే నీకు ఏదైతే ప్రేమ లభించిందో విధేయత రూపంలో ఆ ప్రేమని నువ్వు ఆయనకి అర్పణ చేస్తున్నావు. నీకు లభించిన ప్రేమని విధేయత రూపంలో ఆయనకు అర్పణ చేస్తున్నావు. ఇక్కడ ఏమవుతుందంటే ద విష్ ఆఫ్ ద బిలవెడ్ బికమ్స్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద లవర్. అంటే నీకు ఆ ప్రియతముడి యొక్క ఇచ్చ, ఆయనకి ఏం కావాలో నువ్వు ఇచ్చేవనుకో, అదే నీకు సంతోషం అవుతుంది. అది నీ సంతోషం అన్నమాట. నువ్వు ఆయనను సంతోష పెడితే నీకు అదే సంతోషం. ఆ విధంగా నువ్వు అయిపోతావు అన్నమాట. ఆ విధంగా అయిపోవాలి నువ్వు. అంటే ఇక్కడ బాబా చెప్తున్నారు నువ్వు ఆ విధంగా అయిపోవాలి అని. ఒబీడియన్స్ ఈ సరెండరెన్స్ ఆఫ్ లవ్ టు ద లవర్. ఆ సరెండరెన్స్ ఆఫ్ లవ్, నువ్వు ఆ యొక్క విధేయత అనేది ఏంటంటే నీ యొక్క ప్రేమని సమర్పించేస్తున్నావు ఆయనకి. నీ యొక్క ప్రేమ ఏదైతే నీకు బహుమానంగా ప్రేమ వచ్చిందో ఆ ప్రేమని విధేయత రూపంలో ఆయనకి నైవేద్యంగా అర్పిస్తున్నావు. అక్కడ ఏమవుతున్నాయి? నువ్వు ఎప్పుడైతే అర్పించేవో ఆయన సంతోషపడ్డాడంటే నువ్వు సంతోషపడినట్టే. When I say I am made happy by your desire or willingness to obey me, you have already received my blessings that you will be able to do so. The happiness of the beloved is his blessing to the lover. నేను ఇప్పుడు మీరు నన్ను సంతోషపెట్టడం అంటే మీ కోరికతో మీ ఇష్టంతో మీరు నన్ను సంతోషపెట్టడం అంటే మీరు నాకు విధేయత చూపించి మీరు నన్ను సంతోషపెట్టడం అని మీరు అని చెప్పడం అర్థం ఏంటంటే
మీకు నా ఆశీర్వాదం దొరికినట్టే అని అర్థం అన్నమాట. అంటే భగవంతుణ్ణి మనం సంతోష పెట్టడం ప్రారంభిస్తే మనకి ఆయన యొక్క ఆశీర్వాదం మనకి లభించినట్టే. భగవంతుణ్ణి సంతోష పెట్టడం ప్రారంభిస్తే మనకి ఆయన ఆశీర్వాదం లభించినట్టే. అండ్ ఆయన ఆశీర్వాదం, ఆయన యొక్క ప్రీతముడి యొక్క ఆశీర్వాదమే ఈ ప్రేమికుడికి, ఆయన ప్రీతముడి యొక్క సంతోషమే ప్రేమికుడికి ఆశీర్వాదం. ద హ్యాపీనెస్ ఆఫ్ ద బిలవెడ్, ఆ ప్రియతముడి యొక్క సంతోషమే ఈస్ హిస్ బ్లెస్సింగ్ టు ద లవర్, ఆ ప్రేమికుడికి ఆశీర్వాదము. ఐ సెండ్ మై లవ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీలో మీకున్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రేమని నేను ఈ ఉత్తరం ద్వారా తెలియజేస్తున్నాను అని చెప్తూ ఒబీడియన్స్ లో బాబా ఇచ్చిన ఈ అద్భుతమైన ఈ యొక్క సెంటెన్స్, ఇది చాలా కంప్లీట్ గా ఉంటుందన్నమాట. ఈ ఆశీర్వాదం ఏదైతే ఉందో, తన ప్రేమికులకు ఇచ్చిన ఆశీర్వాదం మనం చాలా, ఇది 59 లో ఇచ్చారు బాబా ఇది. సో ఈ ఆశీర్వాదం ఆయన ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా చూడండి ఎలా ఉంటుందంటే, ప్రియతముడు ఆయనని సంతోషపెట్టినట్టయితే, మనం ఆయనని సంతోషపరిచినట్టయితే మనకు ఆయన ఆశీర్వాదం లభించినట్టే. అది బాబా అంటున్నారు. అంటూ ఆ తర్వాత బాబా ఏమన్నారంటే, వాళ్ళతో ఏమన్నారంటే, డు నాట్ వరీ, లవ్ మీ మోర్ అండ్ మోర్. ఎప్పుడు కూడా మీరు ఇంకేం చింతవద్దు, మీరు నన్ను ఇంకా ఇంకా ఎక్కువగా ప్రేమించండి. డోంట్ లూజ్ హార్ట్ బట్ కీప్ మీ ఇన్ యువర్ హార్ట్ అండ్ రిమెంబర్ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. నువ్వు మళ్ళీ నీ హృదయాన్ని నువ్వు కోల్పోవద్దు, అంటే హృదయంలో బాధపడవద్దు. నీ హృదయంలో నన్ను స్థాపించుకొని నన్ను ఎప్పుడూ కూడా స్మరించుకుంటూ ఉండు అని చెప్పి రిమైన్ కంప్లీట్లీ రిజైన్ టు మై విల్ అండ్ డు నాట్ లెట్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ సిచ్యుయేషన్ షేక్ లూజ్ యువర్ గ్రిప్ ఫ్రమ్ మై దామన్. అంటే నేను నా ఇచ్ఛకి మీరు కట్టుబడి ఉండండి. ఏ పరిస్థితి కూడా, ఏ పరిస్థితుల్లో కూడా నా యొక్క కొంగు జారిపోయే విధంగా పరిస్థితుల్లో ప్రవర్తించకండి. అంటే నా కొంగు వదిలేసుకునేటట్టు మీరు ఏ పరిస్థితుల్లోనూ ప్రవర్తించవద్దు అని చెప్పేసి అనేక సందర్భాల్లో బాబా ఈ మాటని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా బాబా యొక్క ఈ యొక్క బ్యూటిఫుల్ మెసేజ్ ఇవాళ చదువుకున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సార్. థ్యాంక్ యూ అండి.